తెలంగాణ రాష్ట్రంలో మహిళా క్యాంటీన్స్ వల్ల మహిళల అభివృద్ధితో పాటు ఆత్మగౌరవం పెంచింది కాంగ్రెస్ అని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో భక్తులు ఎక్కువ వస్తుంటారని చెప్పారు. కావున మహిళా క్యాంటీన్లు యాదగిరిగుట్టలో ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్కను కోరినట్లుగా తెలిపారు. యాదగిరిగుట్ట పరిసర ప్రాంత మహిళలు ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం తరపున మహిళా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని కోరినట్లుగా పేర్కొన్నారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహిళా క్యాంటీన్ల వద్ద దీంతో మహిళలకు అభివృద్ధితో పాటు గౌరవం కూడా పెరిగింది. ముఖ్యంగా మా మంత్రివర్యులు మా అక్క సీతక్కని కోరేది ఒకటే, తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి యాదగిరిగుట్ట రోజు నిత్యం లక్షల కొద్ది భక్తులు వస్తారు. కాబట్టి అక్కడ మన ప్రభుత్వం నుంచి మహిళా క్యాంటీన్లు ఎక్కువ పెడితే అక్కడ కూడా కొంత మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ మంత్రి గారు యాదగిరిగుట్టకు ఎక్కువ మహిళా క్యాంటీన్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వం వచ్చాక మహిళలకు పెద్దపీట వేయడం వల్ల ఇవాళ గ్రామాలలో మహిళలు మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో 100% మన పార్టీకి మెజార్టీ ఇచ్చిన అధ్యక్ష. మహిళల ఆత్మగౌరవం పెరిగింది. ఇలా ఉచిత ఆర్టీసీతో పాటు మహిళలకు ఆర్టీసీ ఓనర్లను చేయడం, క్యాంటీన్లు వేయడం, పెట్రోల్ బంకులకు ఓనర్లు చేయడం, నిజంగా గత 10 ఏళ్లకు ఈ 2 ఏళ్ల పాలనకు మహిళలు కాంగ్రెస్ అంటే మా కుటుంబం అని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మొన్న మద్దతు ఇచ్చిన అధ్యక్ష. దాంతోపాటు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం గత ప్రభుత్వం విస్మరించినటువంటి వడ్డీల రుణాలు ఇప్పటికీ 3 దఫాలుగా మన ప్రభుత్వం మహిళలకు వడ్డీల రుణాలు ఇవ్వడం చాలా అదృష్టం. మహిళలను ఇంకా ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇది ఎంతో దూరపడదని తెలియజేస్తూ, ఇక్కడ యాదగిరిగుట్టకు సంబంధించి తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉంది కాబట్టి